తిరుమల శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారంపై కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. సీబీఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు చేయాలని ఆదేశించింది జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం. కేంద్రం నుంచి 2, రాష్ట్రం నుంచి 2 అధికారులు, ఫుడ్ సేఫ్టీ నుంచి 1 సభ్యులుగా దర్యాప్తు టీంను ఏర్పాటు చేయాలని సూచించింది. పొలిటికల్ డ్రామాలకు అనుమతి ఇవ్వమని స్పష్టంగా ఆదేశించింది సుప్రీంకోర్టు. తిరుమల శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారంపై కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. సీబీఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు చేయాలని ఆదేశించింది జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం. కేంద్రం నుంచి 2, రాష్ట్రం నుంచి 2 అధికారులు, ఫుడ్ సేఫ్టీ నుంచి 1 సభ్యులుగా దర్యాప్తు టీంను ఏర్పాటు చేయాలని సూచించింది. పొలిటికల్ డ్రామాలకు అనుమతి ఇవ్వమని స్పష్టంగా ఆదేశించింది సుప్రీంకోర్టు. తిరుమల శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారంపై కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. సీబీఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు చేయాలని ఆదేశించింది జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం. కేంద్రం నుంచి 2, రాష్ట్రం నుంచి 2 అధికారులు, ఫుడ్ సేఫ్టీ నుంచి 1 సభ్యులుగా దర్యాప్తు టీంను ఏర్పాటు చేయాలని సూచించింది. పొలిటికల్ డ్రామాలకు అనుమతి ఇవ్వమని స్పష్టంగా ఆదేశించింది సుప్రీంకోర్టు. తిరుమల శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారంపై కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. సీబీఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు చేయాలని ఆదేశించింది జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం. కేంద్రం నుంచి 2, రాష్ట్రం నుంచి 2 అధికారులు, ఫుడ్ సేఫ్టీ నుంచి 1 సభ్యులుగా దర్యాప్తు టీంను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పొలిటికల్ డ్రామాలకు అనుమతి ఇవ్వమని స్పష్టంగా ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు. మదర్, శ్రీవారి లడ్డు ఇష్యూలో సుప్రీం ఆదేశాలేంటి? చంద్రిక, తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించి కల్తీ వ్యవహారం సంబంధించి కీలకమైనటువంటి మార్గదర్శకాలను ఈరోజు సుప్రీంకోర్టు అందించింది. ముఖ్యంగా ఇండిపెండెంట్ సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. 5 సభ్యులతో కూడినటువంటి సిట్ ఏర్పాటు చేశారు. దాంట్లో సిబిఐ నుంచి 2, స్టేట్ గవర్నమెంట్ పోలీస్ నుంచి మరొక 2 అధికారులు, ఇంకా FSSAI నుంచి మరొక అధికారి, చైర్మన్ స్థాయి అధికారిని నియమిస్తూ ఈ సిట్ దీనికి సంబంధించి కల్తీ వ్యవహారానికి సంబంధించి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించిన విచారణకు ఇండిపెండెంట్ సిట్ అనేది కూడా పనిచేస్తుంది. దాన్ని సిబిఐకి సంబంధించినటువంటి డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ ఎంటైర్ వ్యవహారం పైన విచారణ అనేది కూడా చేపడతామంటూ కూడా కొద్దిసేపటి క్రితమే మార్గదర్శకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా కొంతకాలంగా తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. కల్తీ లడ్డు జరిగింది. దాంట్లో నెయ్యి వినియోగానికి సంబంధించి అడల్టరేటెడ్ గీ, అంటే ముఖ్యంగా జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాట్ని వినియోగించారనేది ప్రధానంగా చేసినటువంటి ఆరోపణలు. వీటిపైనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూకు సంబంధించినటువంటి కల్తీ వ్యవహారం పైన సిబిఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతోటి కమిటీ ఒక ఫామ్ చేసి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన విచారణ జరపాలంటూ కూడా ఇటు వైవి సుబ్బారెడ్డితో పాటు సుబ్రహ్మణ్య స్వామి మరొక 2 పిటిషన్లు, మొత్తంగా 4 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. వాటికి సంబంధించిన విచారణ సందర్భంలోనే గతంలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ సుప్రీంకోర్టు చేసింది. అడల్టరేటెడ్ గీ వాడినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. లడ్డు కల్తీకి సంబంధించి ముఖ్యంగా జూలై నెలలో 6వ తారీఖున 7వ తారీఖున తీసుకున్నటువంటి శాంపిల్స్కు సంబంధించి వాటిని టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో కంటామినేటెడ్ జరిగినట్టుగా నిర్ధారణ అయిన తర్వాత వాటిని కొండ పైకి అనుమతించలేదు అనేటువంటి అంశాన్ని చెప్తూనే అంతకుముందు జరిగినటువంటి తీసుకొచ్చినటువంటి నెయ్యి శాంపిల్స్కి సంబంధించి టెస్టులు జరగలేదు, తద్వారానే ఈ అడల్టరేషన్ జరిగింది అనేది ఆరోపణగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు కావచ్చు, లేకపోతే టీటీడీకి సంబంధించిన న్యాయవాదులు ఆరోపించారు. వీటికి సంబంధించి వాదనలు విన్న తర్వాత, ఎందుకంటే అడల్టరేషన్కి సంబంధించి ల్యాబ్లు ఉన్నాయి, ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ల్యాబ్లకు పంపించిన తర్వాత సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా లేదా అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేయడంతో పాటు కొండ మీదకి కంటామినేటెడ్ అయినటువంటి గీ ట్యాంకర్స్ పంపించినప్పుడు లడ్డూ కల్తీ జరిగిందనేది, గీలో కల్తీ జరిగిందనేది ఎలా చెప్తారంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇక కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్నటువంటి అంశానికి సంబంధించి కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆచితూచి మాట్లాడాలంటూ గతంలోనే సజెషన్స్ ఇచ్చారు. ఇక ఈ రోజు కూడా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇటు ఇరుపక్షాలకు సంబంధించినటువంటి
న్యాయవాదులు పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి సమయంలో కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. పొలిటికల్ డ్రామాలకు, పొలిటికల్గా చేసేటువంటి ఆరోపణలకు సుప్రీంకోర్టును వేదిక చేసుకోకూడదంటూ కూడా ఇటు ఇరుపక్షాలకు సంబంధించినటువంటి న్యాయవాదుల్ని మందలించారు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి విచారణకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ విచారణ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపినప్పటికీ సుప్రీంకోర్టు ఇండిపెండెంట్ సిట్ విచారణ దిశగా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి టైం బౌండ్, ప్రస్తుతానికైతే టైం బౌండ్ ఏది కూడా విధించలేదు. కానీ విచారణ అనేది సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇండిపెండెంట్ సిట్ అనేది విచారణ జరుపుతుంది. దాంట్లో ఇద్దరు సిబిఐ నుంచి అధికారులు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నుంచి మరొక ఇద్దరు అధికారులు, ఇక ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన చైర్మన్ స్థాయి అధికారులు ఉంటారంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి విచారణ అనేది కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే పిటిషన్లను కొట్టేయలేదు. మధ్యలో వీటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఆధారంగా ఇంట్రీమ్ ఉత్తర్వులు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కోర్టు అయితే తెలిపింది. సో ఓవరాల్ గా ఇటు పిటిషనర్స్ కోరుకున్న విధంగానే వారికి ఊరట లభించేలాగా ఇండిపెండెంట్ సిట్ని అయితే సుప్రీంకోర్టు విధించింది. దీనికి సంబంధించి ఇకపై ఇండిపెండెంట్ సిట్ అనేది విచారణ అనేది కూడా చేస్తుంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం నేపథ్యంలో దీనిలోని నిగ్గు తేల్చాలంటూ కూడా ఇండిపెండెంట్ సిట్ కు విచారణను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కీలకమైనటువంటి మార్గదర్శకాలు విడుదల చేసింది. చంద్రిక.